Okay, well, hello everyone, welcome back. Welcome to the current affairs of 12th to 17th January 2024. Let's have the first one. Which metal was unknown to IVC people? ఈ క్వశ్చన్ ఇదివరకు కూడా యూపీఎస్సీ ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్లో ఒకసారి అడిగారండి. ద మెటల్ దట్ వాజ్ అన్నోన్ టు ఐవీసీ పీపుల్ ఈజ్ ఐరన్ బేసిక్లీ. మనం ఐవీసీని ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ని హరప్పా అండ్ మొహెంజదారో సివిలైజేషన్ అని చెప్పేసి అంటారు. అదేవిధంగా బ్రాంజ్ ఏజ్ సివిలైజేషన్ అని ఎందుకు అంటారు అని అంటే ద ఫస్ట్ మెటల్ దట్ ఈస్ నోన్ టు ఇండియన్స్ ఈజ్ కాపర్. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ మెటల్ దట్ ఈస్ నోన్ టు ఇండియన్స్ ఈజ్ కాపర్, తర్వాత బ్రాంజ్, తర్వాత ఐరన్. కాపర్, బ్రాంజ్, ఐరన్ ఇట్లా ఈజీగా గుర్తుపెట్టుకోండి. సిబిఐ, దీస్ ఆర్ ద మెటల్స్ దట్ ఆర్ నోన్ టు ఇండియన్స్ ఇనీషియలీ. తర్వాత కాలంలో దేవర్ డిఫరెంట్ మెటల్స్. దట్ ఈస్ అ డిఫరెంట్ సినారియో. బ్రాంజ్ అన్నటువంటిది ఏంటి అని అంటే బేసిక్లీ ఇట్ ఈజ్ అన్ ఎల్లాయ్. ఎల్లాయ్ అంటే ఏంటండి, నార్మల్గా మెటల్ అంటే దాంట్లో ఒక స్పెసిఫిక్ ప్రాపర్టీస్ ఉంటాయి. అలా కాకుండా రెండు లేదా ఎక్కువ మెటల్స్ కంబైన్ అయితే దెన్ ఇట్ ఫార్మ్స్ అన్ ఎల్లాయ్ అనమాట. టూ ఆర్ మోర్ మెటల్స్ కంబైన్ అయితే ఎల్లాయ్ ఫామ్ అవుతుంది. బ్రాంజ్ అన్నది ఒక ఎల్లాయ్. దీంట్లో వచ్చేసి కాపర్ ప్లస్ టిన్ కలిపితే బ్రాంజ్. బ్రాస్ వచ్చేసి కాపర్ ప్లస్ జింక్, దట్ ఈస్ బ్రాస్. అదేవిధంగా బ్రాంజ్. దీస్ టూ ఆర్ ఎల్లాయ్స్. ఇట్లా సెవరల్ ఎల్లాయ్స్ ఉన్నాయి. అయితే ఐవీసీ పీపుల్, ఇండస్ వ్యాలీ పీపుల్కి తెలిసినటువంటి ఎల్లాయ్ లేదా మెటల్ వచ్చేసి దట్ ఈస్ కాపర్, ఇంకొకటి బ్రాంజ్. అందుకే బ్రాంజ్ అని మొట్టమొదటిసారి ఇంట్రడ్యూస్ చేసింది ఐవీసీ వాళ్ళే, కాబట్టి దాన్ని బ్రాంజ్ సివిలైజేషన్ అని కూడా అంటారు. మొట్టమొదటి ఎక్స్కవేట్ చేసినటువంటి ప్రాంతాలు హరప్పా అండ్ మొహెంజదారో, కాబట్టి ఆ సివిలైజేషన్కి హరప్పా అండ్ మొహెంజదారో అని పేరు. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అనే పేరు ఎందుకు వచ్చింది అని అంటే రివర్ ఇండస్ రివర్ బ్యాంక్స్న ఈ సివిలైజేషన్ అన్నది స్టార్ట్ అయింది, అక్కడ నుంచి విస్తరిస్తూ వెళ్ళింది. దట్ ఈస్ డిఫరెంట్. అందుకే ఆ పేరు మీదగానే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అని దానికి పేరు. ఇండస్ రివర్కి 5 ట్రిబ్యూటరీస్ ఉంటాయండి. రావి, బియాస్, చీనాబ్, సట్లెజ్, ఇవి టోటల్గా 5 ట్రిబ్యూటరీస్ ఉంటాయి. దాని సోర్స్ వచ్చేసి పాకిస్తాన్ ప్రాంతంలో ఉంది. అక్కడ నుంచి ఇంటూ ఇండియా ఆ ట్రిబ్యూటరీస్ అన్నటువంటి విచ్ఛిన్నమవుతూ వచ్చాయి. దట్ ఈస్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఈజ్ అబౌట్. మేజర్గా ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ దేనికి ప్రఖ్యాతి అండి అని అంటే టౌన్ ప్లానింగ్కి మేజర్గా ప్రఖ్యాతి. సిటాడెల్ అదేవిధంగా ఫోర్టిఫికేషన్. సిటాడెల్ అంటే ఏంటి అని అంటే రేజ్డ్ ప్లాట్ఫామ్. అప్పట్లో కాస్ట్ సిస్టమ్, వర్ణ సిస్టమ్ ఇదంతా ఉండేది కాదు ఐవీసీ టైం పీరియడ్ అప్పుడు. 2 క్లాస్ సిస్టమ్ మాత్రమే ఉండేది, అప్పర్ క్లాస్, లోయర్ క్లాస్ అని చెప్పేసి డిపెండింగ్ అపాన్ దేర్ ఎకనామిక్ స్టేటస్ అట్లా డివైడ్ చేశారు. అప్పర్ క్లాస్ పీపుల్ అంతా కూడా రేజ్డ్ ప్లాట్ఫామ్, వాళ్ళ ఇల్లులన్నీ కూడా రేజ్డ్ ప్లాట్ఫామ్ మీద కన్స్ట్రక్ట్ అయ్యి ఉంటాయి. ఇంకా మిగతా వాళ్ళందరూ అదర్ దాన్ సీటెడ్, మిగతా అందరూ కొంచెం లోయర్ ప్లాట్ఫామ్స్లో వాళ్ళు ఉండేవారు. దట్ ఈజ్ రేజ్డ్ ప్లాట్ఫామ్లో కట్టుకున్నటువంటి ఇల్లు, దాన్ని సిటాడెల్ అంటారు. ఫోర్టిఫికేషన్, యూ ఆల్ నో దట్. ఫోర్ట్స్ చుట్టుపక్కల అంటే ఫోర్ట్స్ ఉండడం మాత్రమే కాకుండా ఈవెన్ చుట్టుపక్కల కూడా దానికి ఫెన్సింగ్ లాగా నిర్మాణం చేయడం. టౌన్ ప్లానింగ్ అంటే అప్పట్లోనే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ఉంది, స్విమ్మింగ్ పూల్ ఉంది, గ్రానరీస్ అంటే ఈ గ్రెయిన్స్ స్టోర్ చేయడానికి గ్రానరీస్ ఉండేవి. ఈవెన్ మెన్, విమెన్ అయితే చాలా బ్యూటీకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవారు. అప్పట్లోనే స్ట్రైట్ హెయిర్, లిప్స్టిక్స్, ఈవెన్ విమెన్తో ఈక్వల్గా మెన్ కూడా చాలా అంటే డెకరేట్ చేసుకోవడం, వాళ్ళని వాళ్ళు జ్యువెలరీ ధరించడం, ఇవన్నీ కూడా ఉండేవన్నమాట. లైక్ దట్. ఈవెన్ మీరు రితిక్ రోషన్ అండ్ పూజా హెగ్డే మూవీ మొహెంజదారో దాంట్లో చూస్తే దాని గురించి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ గురించి కూడా ఉంటుంది. ఇఫ్ యూ హ్యావ్ టైమ్ యూ కెన్ డూ వాచ్ దట్ మూవీ. ఆ విధంగా ద మెటల్ దట్ వాజ్ అన్నోన్ టు దెమ్ ఐవీసీ పీపుల్ అంటే ఐరన్, లేదా ద మెటల్ దట్ హ్యాస్ బీన్ ఇంట్రడ్యూస్డ్ బై వేదిక్ ఏజ్ పీపుల్ అన్నా కూడా ఐరన్. బోత్ ఆర్ ద సేమ్ థింగ్స్. ఐవీసీ వాళ్ళకి తెలియని మెటల్ లేదా వేదిక్ ఏజ్ వాళ్ళకి తెలిసినటువంటి మెటల్ వాళ్ళు ఇంట్రడ్యూస్ చేసిందే ఐరన్ అనమాట. లైక్ దట్ అన్ని మేజర్ ప్రామినెంట్ థింగ్స్ అన్నవి ఈ పీరియడ్లో జరిగాయి. రైట్.
Next one. Which of the following cities has declared the joint cleanest cities of India as part of Swachh Sarvekshan Awards? What are those cities అండి? ఇండోర్కి లభించింది, అదేవిధంగా ఈవెన్ సూరత్కి కూడా లభించింది. ఇండోర్ అండ్ సూరత్, ఇండోర్ అండ్ సూరత్. బేసిక్ థింగ్ అసలు ఇక్కడ స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డ్స్ అన్నటువంటివి 2016 సంవత్సరంలో ఇంట్రడ్యూస్ చేశారు. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. లాస్ట్ ఎస్ఎస్సి సిజిఎల్ ఎగ్జామ్లో స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డ్స్ వర్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ ది ఇయర్ అని చెప్పేసి అడిగారు. ఈ స్టాటిక్ పార్ట్ కూడా ఇంపార్టెంట్. దట్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ ది ఇయర్ 2016 అండి. ఇనీషియల్గా కేవలం 73 సిటీస్ని మాత్రమే ఇవాల్యుయేట్ చేశారు. అంటే ఆ సిటీస్లో డెవలప్మెంట్ ఏ విధంగా ఉంది దాని గురించి ఇవాల్యుయేషన్ ఉంది. ఇప్పుడు నౌ ఇట్ కవర్స్ సమ్ థౌజండ్స్ ఆఫ్ సిటీస్. ఇప్పుడు అంత కవర్ చేస్తుంది. అంటే అన్ని సిటీస్లో డెవలప్మెంట్ ఏ విధంగా ఉంది, దాంట్లో కూడా లెస్ దాన్ 1 lakh పీపుల్ ఉంటే, లెస్ దాన్ 1 lakh పాపులేషన్ ఆ రేంజ్, గ్రేటర్ దాన్ 1 lakh పాపులేషన్ రేంజ్, యూటీస్, ఇట్లా డిఫరెంట్ క్రైటీరియా, డిఫరెంట్ కేటగిరీస్గా డివైడ్ చేసి ర్యాంకింగ్స్ని ఇచ్చారు. ఇండోర్ అన్నది ఎప్పుడు కూడా క్లీనెస్ట్ సిటీ జాబితాలో ఇండోర్ ఎప్పుడు ఉంటానే ఉంది. ఇది ఎన్నోసారి అండి ఇండోర్కి రావడం అని అంటే, దిస్ ఈజ్ ఫర్ ద 7th కాన్సిక్యూటివ్ ఇయర్. వరుసగా 7వసారి 7th కాన్సిక్యూటివ్ ఇయర్ ఇండోర్ హ్యాస్ బీన్ ఇన్ ద టాప్ లిస్ట్ అనమాట. వేర్ ఇండోర్ ఈజ్ సిచ్యువేటెడ్ అండి, మధ్యప్రదేశ్లో ఉంది ఇండోర్ ద క్లీనెస్ట్ సిటీ. అయితే దీన్ని అసలు బేసిక్గా ఏ విధంగా ఇవాల్యుయేట్ చేస్తారండి స్వచ్ఛ సర్వేక్షణ అవార్డ్స్ని? దీంట్లో సిటీస్ డెవలప్ అయ్యాయి ఏ విధంగా ఇవాల్యుయేట్ చేస్తారు అని అంటే, సిటిజన్స్ ఉంటారు కదండి, వాళ్ళ యొక్క పోల్ని, వాళ్ళ యొక్క రెస్పాన్స్ని బట్టి, అంటే యాప్ త్రూ, అంటే ఒక మున్సిపాలిటీ లెవెల్లో కానివ్వండి, విలేజ్ లెవెల్లో కానివ్వండి, పంచాయత్ లెవెల్లో ఎట్లా ఉన్నాయి అంటే, ఇక్కడ గార్బేజ్ ఫెసిలిటీస్ సరిగా ఉన్నాయా లేదు అని అంటే, మిగతావి అన్నీ కూడా డంపింగ్ యార్డ్స్ ఉన్నాయా, ఇట్లాంటి వాటన్నిటిని కన్సిడర్ చేసి సిటిజన్స్ యొక్క రీసెర్చ్ సర్వే ప్రకారమే ఈ ర్యాంకింగ్స్ని ఇస్తూ ఉంటారనమాట. ఇది టాప్ 3లో ఏవి ఉన్నాయండి, ఇండోర్, సూరత్ టాప్ 2 అండ్ నవీ ముంబై 3rd పొజిషన్లో నవీ ముంబై ఉంది. బాటమ్ 3లో ఏవే ఉన్నాయండి అని అంటే, లీస్ట్ క్లీనెస్ట్ సిటీస్ లిస్ట్లో కోల్కతా ఉంది, అదేవిధంగా వెస్ట్ బెంగాల్ నుంచి ఇంకొకటి ఆసన్సాల్ దట్ ఈజ్ ఆల్సో ఫ్రమ్ వెస్ట్ బెంగాల్, ఇంకొకటి హౌరా ఫ్రమ్ వెస్ట్ బెంగాల్. ఈ 3 కూడా వెస్ట్ బెంగాల్ నుంచి. దీస్ ఆర్ బాటమ్ 3 ప్లేస్లో ఈ 3 ఉన్నాయి. టాప్ స్టేట్స్ వచ్చేసి స్టేట్ వైజ్ చూసుకున్నట్లయితే ఏవి టాప్ స్టేట్స్గా నిలిచాయనంటే, దట్ ఈస్ నెంబర్ 1 ప్లేస్లో మహారాష్ట్ర, నెంబర్ 2 ప్లేస్లో మధ్యప్రదేశ్, నెంబర్ 3 ప్లేస్లో ఛత్తీస్గఢ్ అన్నది ఉంది. ఇది వరకటితో కంపేర్ చేస్తే ఇప్పుడు ఇంప్రూవ్మెంట్ కనబరిచినటువంటి మోస్ట్ ఇంప్రూవ్డ్ ఏదండి అని అంటే, దట్ ఈస్ గోవా క్యాపిటల్ అయినటువంటి పానాజీ. ఇంకొకటి నౌరోజాబాద్ ఎక్కడుందండి, ఇట్ ఈజ్ ఆల్సో సిచ్యువేటెడ్ ఇన్ మధ్యప్రదేశ్. అంటే లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే, ప్రీవియస్ ఇయర్స్తో కంపేర్ చేస్తే డెవలప్మెంట్ అన్నది ఉందన్నమాట. ఈవెన్ సిటీస్ లెస్ దాన్ 1 lakh పాపులేషన్ కేటగిరీలో ఇట్ ఈజ్ శాశ్వత్ ఫ్రమ్ మహారాష్ట్ర నెంబర్ 1 ప్లేస్లో ఉంది. 2nd పొజిషన్లో కూడా మహారాష్ట్ర నుంచి లునావాలా, ఇట్ ఈజ్ ఫేమస్ టూరిస్ట్ సెంటర్ అండి. 2వ స్థానంలో లునావాలా ఉంది ఫ్రమ్ మహారాష్ట్ర. అట్లా ఈ ఇయర్ థీమ్ వచ్చేసి ఏంటండి, రెడ్యూస్, రీయూజ్, రీసైకిల్. దట్ ఈస్ ద థీమ్ ఫర్ దిస్ క్లెన్లీనెస్ సర్వే. 2014లో ఎప్పుడైతే మనం స్వచ్ఛ భారత్ మిషన్ని ఇంట్రడ్యూస్ చేశామో అప్పుడు క్లెన్లీనెస్ పర్సంటేజ్ అన్నది కేవలం 14% మాత్రమే ఉంది. ఇప్పుడు ఆ 14% నుంచి క్లెన్లీనెస్ పర్సంటేజ్ 76%కి ఇంక్రీజ్ అయిందన్నమాట. ఇంప్రూవ్మెంట్ అన్నది ఉంది. నెక్స్ట్ ఇంకా 3-4 ఇయర్స్లో 100% అచీవ్ అయ్యేటువంటి అవకాశాలు కూడా లేకపోలేవు. క్లియర్ కదండి, రైట్.
It is given under Union Ministry of Urban Affairs, right? And those awards have been presented by President Draupadi Murmu. Next one, which country has topped the medal table in the Asian Shooting Championships 2024? What is that అండి? It is India. మన భారతదేశం 19 మెడల్స్తో టాప్ లీడింగ్లో ఉంది. దీంట్లో 7 గోల్డ్ మెడల్స్ వచ్చాయి, 6 సిల్వర్ మెడల్స్ వచ్చాయి, 6 బ్రాంజ్ మెడల్స్ లభించాయి మన భారతదేశానికి. ఈ ఛాంపియన్షిప్స్ ఎక్కడ జరిగాయండి? ఇండోనేషియా క్యాపిటల్ సిటీ అయినటువంటి జకర్తా ఇండోనేషియాలో ఈ షూటింగ్ ఛాంపియన్షిప్స్ అనేవి జరిగాయి. ఇప్పటి వరకు టోటల్గా మన ఇండియా ఈ షూటింగ్ ఛాంపియన్షిప్స్లో 16 కోటాస్ లాస్ట్ 2020 టోక్యో అంటే ఇట్లా ఏషియన్ షూటింగ్ ఛాంపియన్షిప్లో గెలుపొందడం వల్ల నెక్స్ట్ ఒలింపిక్స్కి ఇది క్వాలిఫైయింగ్ ఈవెంట్ లాగా ఉంటుంది అన్నమాట. 2020 టోక్యో ఒలింపిక్స్లో మన భారతదేశానికి ఎన్ని కోటాస్ లభించాయనంటే 15 కోటాస్ లభించాయన్నమాట షూటింగ్లో. వేరాజ్ ఇప్పుడు నెక్స్ట్ జరగబోయేటువంటి ప్యారిస్ ఒలింపిక్స్లో మన భారతదేశానికి 16 కోటాస్ లభించాయి ఇన్ షూటింగ్. దట్ ఈజ్ నథింగ్ బట్ ఇంప్రూవ్మెంట్ అనే చెప్పాలి. రెండో స్థానంలో ఏది ఉందండి? హైయెస్ట్ మెడల్ టాలీలో చైనా ఉంది విత్ 4 గోల్డ్ మెడల్స్, 2 సిల్వర్ మెడల్స్, 3 బ్రాంజ్ మెడల్స్. అండ్ అట్లా నెక్స్ట్ విమెన్ కావచ్చు, మెన్ కావచ్చు, వాళ్ళందరికీ కూడా డిఫరెంట్ కేటగిరీస్లో ఇన్ని కోటాస్ అనేవి లభించాయి. నెక్స్ట్ PM Modi has inaugurated the country's longest sea bridge, that is Atal Setu, in which city? What is that city అండి? It is Mumbai. ఈ ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ అయితే వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. అటల్ సేతు, అటల్ బిహారీ వాజ్పేయి గారి, ఏబీ వాజ్పేయి గారి పేరు మీదుగా ఆ బ్రిడ్జికి, సేతు ఈజ్ నథింగ్ బట్ బ్రిడ్జ్, అటల్ సేతు అని దీనికి పేరునిచ్చారండి. లాంగెస్ట్ సీ బ్రిడ్జ్, మేజర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ ఫర్ ముంబైగా కూడా దీన్ని చెప్పొచ్చు. దీని యొక్క లెంత్ ఎంత అండి అని అంటే 21.8 కిలోమీటర్స్ దాని యొక్క లెంత్. అయితే దీనికి ఫౌండేషన్ స్టోన్ 2016 సంవత్సరంలో లెవీ చేశారు. ఫౌండేషన్ స్టోన్ వాజ్ లేడ్ ఇన్ ది ఇయర్ 2016. ఇప్పటికీ కంప్లీట్ అయిపోయింది. ఇన్ని ఇయర్స్ తర్వాత కంప్లీట్ అయిపోయింది. ఎంత అండి? దీనికోసం ఇన్వెస్ట్ చేసినటువంటి అమౌంట్ 17,840 crores, మోర్ దాన్ దిస్ ఓన్లీ, దిస్ మచ్ అమౌంట్. అయితే ఈ అటల్ సేతు దీనిని కన్స్ట్రక్ట్ చేయడానికి ఏ టెక్నాలజీ మనకి హెల్ప్ అయింది, ఏ కంట్రీ మనకి సహాయం చేసింది? ఇట్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. జాపనీస్ టెక్నాలజీ, జపాన్ వాళ్ళు కొంచెం ఫండ్స్ ఇవ్వడం మాత్రమే కాకుండా టెక్నికల్ అసిస్టెన్స్ని కూడా జపాన్ వాళ్ళు అందించారు. అట్లా ఇది వరకు ముంబై నుంచి నవీ ముంబైకి వెళ్ళాలి అని అంటే ఆల్మోస్ట్ 2 hours పట్టేది. ఆ ట్రావెలింగ్ టైంని 2 hours టైంని 20 minutesకి రెడ్యూస్ చేసింది. 120 minutes పట్టేటువంటి ట్రావెలింగ్ టైంని ఇప్పుడు 20 minutesకి రెడ్యూస్ అయ్యింది. అది కూడా ఈ అటల్ సేతు బ్రిడ్జ్ వల్లనే, లైక్ దట్. కాబట్టి దీస్ ఆర్ ద ఫ్యాక్చువల్ డేటా that is important related to it, right? Next one, Tata Steel Chess Tournament 2024 will held in which country? What is that country? And it is Netherlands. Netherlands capital city ఏంటండి? Amsterdam is the capital city of Netherlands. అయితే ఈ దీనినే మనం వింబుల్డన్ ఆఫ్ చెస్, వింబుల్డన్, ఈ టాటా స్టీల్ చెస్ ఛాంపియన్షిప్స్ని వింబుల్డన్ ఆఫ్ చెస్ అని కూడా దీనికే పేరు. ఇప్పటి వరకు ఈ టాటా స్టీల్ ఛాంపియన్షిప్స్లో రికార్డ్ విన్నర్గా ఎవరున్నారంటే మన భారతదేశం నుంచి అయితే అంటే విశ్వనాథన్ ఆనంద్ గారు ఉన్నారు. తర్వాత దానిని మ్యాగ్నస్ కార్ల్సన్ మ్యాగ్నస్ కార్ల్సన్ వచ్చేసి తర్వాత ఆయన గెలుచుకున్నటువంటి టోర్నమెంట్స్ వల్ల విశ్వనాథన్ ఆనంద్ గారిని ఓవర్కమ్ చేయగలిగారు. లైక్ దట్. ఇది ఎన్నో ఎడిషన్ అండి అని అంటే టాటా స్టీల్ చెస్ 86th ఎడిషన్, 12th Jan నుంచి 28th January వరకు దీనిని
కండక్ట్ చేయనున్నారనమాట. దీంట్లో టూ టోర్నమెంట్స్ ఉంటాయండి. ఒకటి మాస్టర్స్ టోర్నమెంట్, ఇంకొకటి ఛాలెంజర్స్ టోర్నమెంట్. ఎవరైతే ఛాలెంజర్స్ టోర్నమెంట్ని ఈ ఇయర్ గెలుచుకుంటారో వాళ్ళు నెక్స్ట్ టైం జరిగేటువంటి మాస్టర్స్ టోర్నమెంట్లో వాళ్ళు పార్టిసిపేట్ చేయొచ్చు. లైక్ దట్ మన ఇండియా నుంచి ఆర్ ప్రజ్ఞానంద్ ఉన్నారు, విదిత్ గుజరాతీ, డి గుకేష్, వీళ్ళందరూ కూడా మన ఇండియాని రిప్రజెంట్ చేస్తూ పార్టిసిపేట్ చేస్తున్నారు అనమాట. రైట్, నెక్స్ట్ వన్, హూ హ్యాస్ బీన్ రీఅపాయింటెడ్ యాజ్ ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్. ఎవరిని మరలా అపాయింట్ చేశారండి? ఎండి పాత్రా గారిని అపాయింట్ చేశారు. కేవలం అసలు ఆర్బీఐలో ఎంతమంది గవర్నర్స్ ఉంటారు, ఎంతమంది డిప్యూటీ గవర్నర్స్ ఉంటారు అంటే ఆర్బీఐలో ఒక గవర్నర్, 4 డిప్యూటీ గవర్నర్స్ ఉంటారండి. గవర్నర్ వచ్చేసి వి ఆల్ న్యూ దాట్ శక్తికాంత దాస్. శక్తికాంత దాస్ ఈజ్ సర్వింగ్ యాజ్ ద గవర్నర్ ఆఫ్ ఆర్బీఐ. ఆయనతో పాటు డిప్యూటీ గవర్నర్స్ వచ్చేసి ఇంకా ఈయనతో పాటు ఎంకే జైన్ అనదర్ డిప్యూటీ గవర్నర్, బీపీ కనుంగో, అదేవిధంగా ఎం రాజేశ్వరరావు, వీళ్ళ ముగ్గురు కూడా మిగతా డిప్యూటీ గవర్నర్స్గా వీళ్ళ ముగ్గురు ఉన్నారు. అండ్ ఎండి పాత్ర గారు హీ హ్యాజ్ అర్లియర్ జాయిన్డ్ ఇన్ ది ఇయర్ 2020. 2020 సంవత్సరంలో 2020లో 3 years టెన్యూర్తో ఆయన జాయిన్ అయ్యారు. ఆయన ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఉండేవారు, తర్వాత డిప్యూటీ గవర్నర్గా అపాయింట్ అయ్యారు. ఈ విధంగా ఈయన టర్మ్ని 15th January 2024 నుంచి నెక్స్ట్ 15th January 2024 నుంచి ఇంకొక సంవత్సరం, ఇంకొక 1 year ఎక్స్టెండ్ చేశారు. ఈ విధంగా ఎక్స్టెండ్ చేయడం అనేది దిస్ ఈస్ ఫర్ ద సెకండ్ టైం ఇట్ హ్యాస్ హ్యాపెండ్. హీ ఈజ్ ఇన్ఛార్జ్ ఆఫ్ మానిటరీ పాలసీ కమిటీ. మానిటరీ పాలసీ కమిటీ గురించి తెలుసు కదండి. ఇన్ఫ్లేషన్ ఏ విధంగా తగ్గించాలి, ఇన్ఫ్లేషన్ని కర్బ్ చేయాలంటే రెపో రేట్, రివర్స్ రెపో రేట్, ఎస్ఎల్ఆర్, ఇవన్నీ కూడా ఎంఎస్ఎఫ్, వీటన్నిటిని కూడా ఏ విధంగా అంటే ఏ రేషియోలో ఉంచితే ఇన్ఫ్లేషన్ రెగ్యులేట్ అవుతుంది, దీన్ని బేస్ చేసుకొని మానిటరీ పాలసీ కమిటీ వాళ్ళు వాళ్ళ రికమెండేషన్స్ని ముందుంచుతారు. లైక్ దట్ మొట్టమొదటి ఆర్బీఐకి మొట్టమొదటి డిప్యూటీ గవర్నర్గా ఎవరు పనిచేశారు? ఫస్ట్ డిప్యూటీ గవర్నర్ ఆఫ్ ఆర్బీఐ జేమ్స్ బ్రెయిడ్ టైలర్. James Braid Taylor was the first deputy governor of RBI. First woman to hold that position is KJ Udeshi. KJ Udeshi was the first woman deputy governor of RBI. ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. ఆర్బీఐ ఏ ఇయర్లో ఇంట్రడ్యూస్ చేశారండి? 1935లో, బిఫోర్ ఇండిపెండెన్సే ఆర్బీఐ యాక్ట్ 1934 ద్వారా దీన్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఏ ఇయర్లో దీన్ని నేషనలైజ్ చేశారంటే 1949లో ఆర్బీఐని నేషనలైజ్ చేశారు. అండ్ ఆర్బీఐకి మొట్టమొదటి గవర్నర్గా ఎవరున్నారు? ఆస్బార్న్ స్మిత్ హ్యాస్ బీన్ సర్వ్డ్ యాజ్ ద ఫస్ట్ గవర్నర్ ఆఫ్ ఆర్బీఐ. పోస్ట్ ఇండిపెండెన్స్ ఆర్బీఐకి సిడి దేశ్ముఖ్ హీ హ్యాస్ సర్వ్డ్ యాజ్ ద ఫస్ట్ గవర్నర్ ఆఫ్ ఆర్బీఐ పోస్ట్ ఇండిపెండెన్స్. రైట్, నెక్స్ట్ వన్, which organization has invited people to send their names to the surface of the moon about the agency's first robotic lunar rover, that is Viper. What is that అండి? It is NASA వాళ్ళు ఈ వైపర్ ఫుల్ ఫామ్ వచ్చేసి ఏంటండి అని అంటే ఓలటైల్స్ ఇన్వెస్టిగేటింగ్ పోలార్ ఎక్స్ప్లోరేషన్ రోవర్. volatile investigating polar exploration rover, that is Viper. ఈ వైపర్ అన్నటువంటిది బేసిక్లీ రోవర్, ల్యాండర్. ఇప్పుడు శాటిలైట్ని లాంచ్ చేసినప్పుడు ల్యాండర్ ఉంటుంది, రోవర్ ఉంటుంది. ల్యాండర్ పని ఏంటండి అంటే సేఫ్గా ల్యాండ్ అవ్వడం. ల్యాండ్ అయిన తర్వాత సాఫ్ట్ ల్యాండింగ్ జరగడానికి మేజర్ రోల్ ప్లే చేసేది ల్యాండర్. సాఫ్ట్ ల్యాండింగ్ అయిన తర్వాత దాంట్లోపల నుంచి రోవర్ బయటికి వచ్చి అక్కడ ఏమన్నా థింగ్స్ ఉంటే ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడం, ఇవన్నీ కూడా రోవర్ ద్వారా జరుగుతాయి. రోవర్ ఆల్సో ప్లేస్ ఈక్వల్ రోల్ అలాంగ్ విత్
ల్యాండర్. కాబట్టి ఈ నాసా వాళ్ళు ఆర్టిమిస్ మిషన్ని ఈ నెక్స్ట్ ఈ ఆర్టిమిస్ ద్వారా వీళ్ళని పంపిద్దాం అనుకుంటున్నారు, హ్యూమన్ బీయింగ్స్. దాంట్లో భాగంగా ఈ వైపర్ లూనార్ రోవర్ అంటే మూన్ గురించి స్టడీ చేయడానికి ఈ వైపర్ రోవర్ హెల్ప్ చేస్తుంది అనమాట. అయితే ఈ నేమ్స్ ఏంటండి అని అంటే ఆ రోవర్ సర్ఫేస్ మీద ఎవరెవరైతే నేమ్స్ అంటే ఏ సిటిజన్స్ అయినా కూడా నేమ్స్ పంపొచ్చు నాసా వాళ్ళకి. సో దట్ దే విల్ పేస్ట్ ఆన్ ఇట్. మూన్ మీదకి వెళ్ళిన అంటే అవశేషాలు లైక్ రెమినెంట్స్ ఉంటాయన్న ఉద్దేశంతో ఈ పేర్లు ఇవ్వడమే. దిస్ ఈజ్ నాట్ ద ఫస్ట్ టైం అండి. ఇది వరకు కూడా చాలా స్పేస్ మిషన్స్కి ఇట్లనే నాసా వాళ్ళు పేర్లు ఇవ్వచ్చు అని చెప్పేసి దీన్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఈ నేమింగ్ కన్వెన్షన్స్ని 15th మార్చ్ వరకు 2024 వరకు పంపొచ్చు. ఈవెన్ ఇఫ్ యూ పీపుల్ ఆల్సో ఇంట్రెస్టెడ్ దెన్ ఆల్సో యూ క్యాన్ సెండ్ అనమాట లైక్ దట్. ఇది బేసిక్గా దేని గురించి అండి అని అంటే మేజర్గా మూన్ మీద క్లోజప్ వ్యూ దాని ద్వారా ఐస్ ఎక్కడెక్కడ ఏ రీజియన్స్లో ఉంది దాని గురించి స్టడీ చేయడానికి ఈ రోవర్ అనేది మేజర్గా పనికి వస్తుంది. ఇట్లా అండర్ ఇట్స్ ఆర్టిమిస్ ప్రోగ్రామ్ దీన్ని పంపనున్నారు. దట్ ఈస్ ఇంపార్టెంట్. జస్ట్ నేమ్స్ అటాచ్ చేసి పంపిస్తారు అంతే స్పేస్లోకి. నెక్స్ట్ వన్, ఇండియా ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్ టు బి హెల్డ్ ఇన్ విచ్ స్టేట్? వాట్ ఈస్ ఇట్ స్టేట్ అండి? ఇట్ ఈస్ హర్యానాలో దీన్ని కండక్ట్ చేయనున్నారు. ఆల్రెడీ దీన్ని స్టార్ట్ చేశారండి. January 17th ఫరీదాబాద్లో ఇంకొక ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్ కూడా జరుగుతుంది. దట్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. ఇట్ ఈస్ ఆల్సో ఫ్రమ్ హర్యానా ఓన్లీ. మేజర్గా ఈ సైన్స్ ఫెస్టివల్ దాంట్లో భాగంగా సైన్స్ ప్రతి ఒక్కళ్ళ జీవితంలో ఏ విధమైనటువంటి మేజర్ రోల్ని ప్లే చేస్తుంది దాని గురించి ఒక అవగాహన తీసుకొని రావడానికి దీన్ని ఇంట్రడ్యూస్ చేశారు. 17th నుంచి 20th January 2024 వరకు ఇది కొనసాగుతుంది. దీంట్లో పబ్లిక్ అదేవిధంగా పబ్లిక్ విత్ సైన్స్ అండ్ దే సెలబ్రేట్ ద జాయ్ ఆఫ్ సైన్స్ అనమాట. ఇది వరకు మార్స్ ఆర్బిటార్ మిషన్ నుంచి రీసెంట్గా చంద్రయాన్ 3 సక్సెస్ని సాధించింది కదండి. ఈ విధంగా ఈ స్పేస్ రంగంలో మన భారతదేశం సైన్స్ అండ్ టెక్నాలజీ రంగంలో మన భారతదేశం ఏ విధమైనటువంటి పురోగతిని సాధించింది దాని గురించి దీంట్లో ప్రసంగించున్నారు. రైట్, నెక్స్ట్ వన్, హూ హ్యాస్ క్లెయిమ్డ్ ఫిఫ్త్ బెస్ట్ మెన్స్ ODI ప్లేయింగ్ ఫిగర్స్? ఎవరు గెలుచుకున్నారండి? హీ ఈజ్ వనిందు హసరంగ ఈజ్ ఫ్రమ్ ద కంట్రీ శ్రీలంక అని ఇది వరకు సీలోన్ అని చెప్పేసి పేరు ఉండేది. జయద్వరేపు కొట్టే ఈజ్ ద కరెన్సీ. జయద్వరేపు కొట్టే అండ్ కొలంబో, దీస్ 2 ఆర్ ద క్యాపిటల్ సిటీస్ అండ్ కరెన్సీ ఈజ్ శ్రీలంకన్ రూపీ. రేనిల్ విక్రమ్సింఘే దీనికి ఈ శ్రీలంకకి హెడ్గా ఉన్నారు. అయితే ఎక్కువ రన్స్, ఎక్కువ వికెట్స్, బెస్ట్ బౌలింగ్ యావరేజ్, బెస్ట్ ఎకానమీ రేట్, బెస్ట్ బౌలింగ్ ఫిగర్స్, ద మోస్ట్ నెంబర్ ఆఫ్ సిక్సెస్, 2 ఫాస్టెస్ట్ స్కోర్స్ ఇన్ ద కాంపిటీషన్, ఇవన్నీ గెలుచుకున్నటువంటి వ్యక్తి ఈయనమాట. లాస్ట్ టైం ఇంజురీ అవ్వడం వల్ల ఒక ఇంజురీ అయ్యింది, దాని తర్వాత సర్జరీ అవ్వడం వల్ల కొంచెం బ్రేక్ వచ్చింది. అదర్ దాన్ దాట్ హీ వాజ్ ఇన్ గుడ్ నెంబర్స్ ఓన్లీ. ఆ విధంగా శ్రీలంక ఎస్పెషల్లీ ఈ ODI హిస్టరీలో, వన్డే ఇంటర్నేషనల్ హిస్టరీలో ఇట్లా రికార్డ్ని క్రియేట్ చేసినటువంటి 5వ వ్యక్తి అయిన ఉన్నారు. చమింద వాస్ ఈజ్ టుడే నెంబర్ 1 పొజిషన్. షాహిద్ అఫ్రిది 2వ స్థానంలో ఉన్నారు. గ్లెన్ మెక్గ్రాత్ 3rd ప్లేస్. రషీద్ ఖాన్ 4వ స్థానంలో ఉన్నారు. దీస్ ఆర్ సెవెరల్ అదర్ పర్సనాలిటీస్, డిఫరెంట్ పర్సనాలిటీస్ అన్నమాట. రైట్,
నెక్స్ట్ వన్, హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ మెంబర్ ఆఫ్ యూపీఎస్సీ, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి మెంబర్గా ఎవరిని అపాయింట్ చేశారు? షీల్ వర్ధన్ సింగ్ గారిని అపాయింట్ చేశారు. బేసిక్లీ ఈ యూపీఎస్సీ అన్నటువంటిది ఇనీషియల్లీ అది ఈ ఐఏఎస్ ఐపీఎస్ సర్వీసెస్ వీటన్నిటిని కూడా కోఆర్డినేటెడ్ సర్వీసెస్ లాగా ఉంచారు. తర్వాత దానిని ఇప్పుడు ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్, ఇండియన్ పోలీస్ సర్వీస్ అంటున్నారు. కానీ ఇదివరకు అంతా కూడా ఇండియన్ సివిల్ సర్వీసెస్ అన్న పేరుతో ఉండేవి, ఐసీఎస్ ఆఫీసర్స్ అన్న పేరుతో ఉండేవి. ఇప్పుడు దోస్ నేమ్స్ హ్యావ్ బీన్ డెసిగ్నేటెడ్ డిఫరెంట్లీ. అది డిఫరెంట్ థింగ్. అసలు యూపీఎస్సీ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అన్నటువంటిది దిస్ ఈజ్ కాన్స్టిట్యూషనల్ బాడీ, కాన్స్టిట్యూషనల్ అండ్ అటానమస్ బాడీ. రాజ్యాంగంలో దీని గురించి మెన్షన్ ఉంటే కాన్స్టిట్యూషనల్ బాడీ అని అంటారు. దాని మీద ఎవరి అధికారం ఉండకపోతే దాన్ని అటానమస్ బాడీ అని చెప్పేసి అంటారు. స్టాట్యుటరీ బాడీ అంటే ఏంటి అని అంటే ఏదైనా ఒక చట్టం ద్వారా ఏర్పాటైతే దాన్ని స్టాట్యుటరీ బాడీ అని చెప్పేసి అంటారు. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనేది కేవలం సివిల్ సర్వీసెస్లో మాత్రమే కాదని ఇంకా వేరే సార్ట్ ఆఫ్ ఎగ్జామ్స్, కంబైన్డ్ మెడికల్ సర్వీస్ ఎగ్జామ్స్, ఇట్లా వేరే ఎగ్జామ్స్ని కూడా కండక్ట్ చేస్తుంది. అంటే వాళ్ళని రిక్రూట్ చేసుకోవడం, దాని తర్వాత వాళ్ళకి ట్రైనింగ్, ఇవన్నీ కూడా యూపీఎస్సీ ద్వారా జరుగుతాయి. దీనికి చైర్పర్సన్గా ఎవరున్నారండి అని అంటే డాక్టర్ మనోజ్ సోని ఈజ్ సర్వింగ్ యాజ్ ద చైర్పర్సన్. వేరే మెంబర్స్ కూడా ఉన్నారండి. రాజీవ్ న్యాయ్ దుబే, రాజ్ శుక్లా, ప్రీతి సుడాన్, వీళ్ళందరూ కూడా మెంబర్స్గా ఉన్నారు. అండ్ హీ ఈజ్ 1986 బ్యాచ్ ఐపీఎస్ ఆఫీసర్. టోటల్గా ఎంతమంది మెంబర్స్ ఉంటారు దీంట్లో అని అంటే ఒక చైర్పర్సన్ ఉంటారు, 10 మంది మెంబర్స్గా ఉంటారనమాట. ఈయనకి ఇదివరకు మన షీల్ వర్ధన్ సింగ్, ఈయనకి ఇదివరకు పోలీస్ మెడల్ కూడా లభించింది. అండ్ ఇదివరకు సిఐఎస్ఎఫ్ దీనికి సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్, దానికి డైరెక్టర్ జనరల్గా కూడా పనిచేశారనమాట. ఈయన్ని రిక్రూట్ చేసుకున్నాక కూడా ఇంకా ముగ్గురిని రిక్రూట్ చేసుకోవాల్సి ఉంది ఆ 10 మెంబర్స్ కంప్లీట్ అవ్వడానికి. అంటే యాజ్ అ హోల్ ఇప్పుడు 7 మెంబర్స్ ఉన్నారు. ఈయన టర్మ్ వచ్చేసి ఈదర్ 6 years, నార్మల్గా వీళ్ళ టర్మ్ వచ్చేసి 6 years కానీ 65 years కానీ విచ్ ఎవర్ కమ్స్ ఫస్ట్, దాని ప్రకారమే వీళ్ళ టర్మ్ అనేది డిసైడ్ అవుతుంది. రైట్. నెక్స్ట్ వన్, 3 times పద్మ అవార్డీ Prabha Atre has passed away recently. She is A or An. Who is she? She is a classical singer. Prabha Atre. ఈవిడకి మ్యూజిక్లో డాక్టరేట్ కూడా ఈవిడకి లభించింది. అంటే మ్యూజిక్లో డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ మ్యూజిక్, డిఫరెంట్ జర్నర్స్ ఆఫ్ మ్యూజిక్ లైక్ ఖయాల్ కానీ, తుమ్రీ, దాద్రా, గజల్, భజన్ ఇట్లాంటి అంటే డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ మ్యూజిక్ అన్నిట్లో కూడా ఆవిడకి ప్రావీణ్యం ఉన్నది. ఈవెన్ ఈ మ్యూజిక్ గురించి వివిధ పుస్తకాలని కూడా ఈవిడ రచించారు. అదేవిధంగా కొత్త రాగాల్ని కూడా కొత్త న్యూ రాగాస్, కొత్త రాగాల్ని కూడా పరిచయం చేశారు. ఈవిడకి పద్మశ్రీ 1990వ సంవత్సరంలో పద్మశ్రీ అందుకున్నారు. పద్మభూషణ్ 2002వ సంవత్సరంలో పద్మభూషణ్ అందుకున్నారు. పద్మవిభూషణ్ 2022లో పద్మవిభూషణ్ కూడా లభించింది. అండ్ షీ ఈజ్ ఫ్రమ్ ద స్టేట్ మహారాష్ట్ర, పూణే, మహారాష్ట్ర. డ్యూ టు కార్డియాక్ అరెస్ట్ ఓన్లీ షీ హెస్ డైడ్ recently. Next one, as per latest report by MOCA, which state has recorded second highest growth in number of newly registered companies among all states? What is that state? And it is Uttar Pradesh. రెండవ హైయెస్ట్ గ్రోత్ కలిగినటువంటి స్టేట్గా ఉత్తరప్రదేశ్ నిలిచింది. క్యాపిటల్ సిటీ ఏంటండి? లక్నో ఈజ్ ద క్యాపిటల్ సిటీ. యోగి ఆదిత్యనాథ్ సర్వింగ్ యాజ్ ద చీఫ్ మినిస్టర్. అంటే కొత్త కంపెనీస్ లైక్ స్టార్టప్స్ ఎక్కువగా ఏ స్టేట్లో ఎక్కువ ఉన్నాయనంటే దట్ ఈస్ ఉత్తరప్రదేశ్.
నేషనల్ స్టార్టప్ డే వెన్ ఇట్ ఈస్ సెలబ్రేటెడ్ అండి January 16th సెలబ్రేట్ చేస్తాం. ఇది కూడా ఇంపార్టెంట్. ఈ సందర్భంగా నవంబర్ 2022 నుంచి ఈ లాస్ట్ నవంబర్ 2023 వరకు ఆ 1 year గ్యాప్లో ఏమేమి కంపెనీస్ ఎక్కువ ఏమేమి కంపెనీస్ గ్రోత్ ఉంది, ఏ కంపెనీ ఎంతెంత గ్రోత్ ఉంది, స్టార్టప్స్ ఎక్కువ ఎక్కడ ఫోకస్ అయ్యి ఉన్నాయి, వీటిని బేస్ చేసుకొని ఇచ్చారనమాట ర్యాంకింగ్స్. నెంబర్ 1 ప్లేస్లో ఏది ఉందండి? మహారాష్ట్ర ఫస్ట్ పొజిషన్లో ఉంది, ఉత్తరప్రదేశ్ 2వ స్థానంలో ఉంది, 3వ స్థానంలో ఢిల్లీ మరియు కర్ణాటక, ఢిల్లీ అండ్ కర్ణాటక 3వ స్థానంలో ఉన్నాయి. ఫారిన్ కంపెనీస్ విషయంలో అంటే ఫారిన్ కంపెనీస్ వాళ్ళు ఆ కంపెనీస్ ఎక్కువ ఎక్కడున్నాయంటే ఉత్తరప్రదేశ్లో, గుజరాత్లో, తెలంగాణలో, ఉత్తరాఖండ్లో. టోటల్గా 6%, ఈ 4 స్టేట్స్ నుంచే 6% ఫారిన్ కంపెనీస్ అనేవి రిసైడ్ అయ్యి ఉన్నాయి. ఈ ఎక్కువ నెంబర్ ఆఫ్ ఈ రిపోర్ట్లో ఇంకొక అంశం కూడా ఉంది, ఎక్కువ నెంబర్ ఆఫ్ డాగ్ బైట్ కేసెస్ కూడా మహారాష్ట్ర నుంచే ఉన్నాయట. రైట్, నెక్స్ట్ వన్. హూ హ్యాస్ బికమ్ ద ఫస్ట్ ఫీమేల్ రిఫరీ అట్ ఏషియన్ కప్? మొట్టమొదటి ఫీమేల్ రిఫరీగా ఎవరిని అపాయింట్ చేశారు? యోషిమి యమాషితా. యోషిమి యమాషితా, షీ ఈజ్ ఫ్రమ్ ద కంట్రీ జపాన్. క్యాపిటల్ సిటీ ఏంటండి? టోక్యో. అండ్ ద కరెన్సీ ఈజ్ ఎన్. లైక్ దట్. రిఫరీ అంటే తెలుసు కదండి, నార్మల్గా క్రికెట్లో అంపైర్స్ ఎట్లా ఉంటారో ఫుట్బాల్కి కానీ ఈవెన్ క్రికెట్లో కూడా రిఫరీస్ ఉంటారు, రిఫరీ ఉంటారు. అంటే ఈ అంపైర్ ఎప్పుడైనా ఎంపైర్కే సందిగ్ధంలో ఉన్నారు అంటే డైలమాలో ఉన్నప్పుడు అట్లాంటి సిచ్యువేషన్స్లో రిజల్ట్ని డిక్లేర్ చేయాలి అంటే అప్పుడు రిఫరీస్ని ఇంక్లూడ్ చేస్తారు. ఇక్కడ ఫుట్బాల్ రంగంలో ఈ వీటిని రిఫరీగా, అంటే క్రికెట్లో అంపైర్ ఎట్లానో ఫుట్బాల్లో అట్లా రిఫరీ అని చెప్పేసి అంటారు. ఇది వరకు లైక్ ఈవిడతో పాటు ఇంకొక 2 ఫీమేల్ అసిస్టెంట్స్ కూడా ఈవిడతో పాటే అపాయింట్ చేశారనమాట. ఎక్కడ జరగబోతుంది నెక్స్ట్? ఈ ఏషియన్ కప్, అల్ రయాన్లో జరిగేటువంటి ఏషియన్ కప్కి ఈవిడ ఫీమేల్ రెఫరీగా ఉన్నారు. ఈవిడ ఫుట్బాల్ ఛాంపియన్ కూడా. ఆస్ట్రేలియాకి ఇండియాకి, ఇది వరకు ఆస్ట్రేలియాకి ఇండియాకి మధ్య జరిగినటువంటి మ్యాచ్లో కూడా ఈవిడ రిఫరీగా సర్వీసెస్ అందించారు. షీ ఈజ్ ఆఫ్ 37 years old. ఆ విధంగా ఈ రిఫరీ బ్యాడ్జ్ అనేది 2015వ సంవత్సరంలో ఈమెకి లభించింది. కానీ మేజర్గా గ్లోబల్ లెవెల్లో ఇట్లా రిఫరీ స్టేటస్ అన్నది ఎక్కువ వాటికి రాలేదు, కొన్ని లిమిటెడ్ వాటికి మాత్రమే. ఇదివరకు 2 విమెన్స్ వరల్డ్ కప్స్, అదేవిధంగా 2020 సమ్మర్ ఒలింపిక్స్, దాంట్లో మాత్రమే రిఫరీగా ఈవిడ పనిచేసిన దాఖలాలు ఉన్నాయి. రైట్, నెక్స్ట్ వన్. రీసెంట్లీ క్రౌన్ ప్రిన్స్ ఫ్రెడరిక్ X become king of which country? What is that country అండి? డెన్మార్క్. క్యాపిటల్ సిటీ ఏంటండి? దట్ ఈజ్ కోపెన్హాగన్. అండ్ ద కరెన్సీ ఈజ్ డేనిష్ క్రోన్. ఫ్రెడరిక్ X ఈయన కంటే ముందు వీళ్ళ మదర్ క్వీన్ మార్గరెట్ II ఆవిడ క్వీన్గా ఉండేవారు. ఆవిడ రీసెంట్గా బికాజ్ ఆఫ్ హర్ ఇల్నెస్ దాని వలన ఆవిడ వాలంటరీగానే వైదొలిగిపోయారు. ఆ థ్రోన్ని అబ్డికేటెడ్ ద థ్రోన్. ఆ విధంగా ఆవిడ అబ్డికేట్ చేసిన తర్వాత ఇది హైరార్కీ కాబట్టి, అంటే వాళ్ళ చిల్డ్రన్ తర్వాత వాళ్ళ చిల్డ్రన్ అట్లా ఆ లీనేజ్ అనేది కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఆవిడ రిటైర్ అయిపోయి, ఆవిడ అబ్డికేట్ అయిపోయి రీసెంట్గా క్రౌన్ ప్రిన్స్ ఫ్రెడరిక్ Xని క్రౌన్ ప్రిన్స్గా ఈవిడ నియమించారు. ఇదివరకు 52 ఇయర్స్ మొనార్క్గా రూల్ చేశారు. కాకపోతే అక్కడ అంటే ఈ కింగ్షిప్ అన్నది ఉన్నప్పటికీ కూడా ఎలక్టెడ్ గవర్నమెంటే రూల్లో ఉంటుంది, ఎలక్టెడ్ గవర్నమెంట్ నుంచే రూల్లో ఉంటుంది అనమాట. మార్గరెట్ వచ్చేసి యూరోప్ దేశాలలో లాంగెస్ట్ రైనింగ్ మొనార్క్, అంటే ఎక్కువ కాలం క్వీన్ లాగా పనిచేసినటువంటి సర్వీస్
ఎక్స్పీరియన్స్ ఈవిడికే ఉందన్నమాట, మార్గరెట్కి. మార్గరెట్ 2 అట్లా ఈ డేనిష్ మోనార్కీ కూడా గత 1000 years కంటే ఎక్కువ హిస్టరీ కలిగినటువంటి మోనార్కీ డేనిష్ మోనార్కీ అనమాట. లైక్ దట్ వాలంటరీగా ఆవిడ రిటైర్మెంట్ని అంటే థ్రోన్ని అబ్డికేట్ చేస్తున్నట్టు చెప్పారు. ఎంత కాన్స్టిట్యూషనల్ మోనార్కీ అయినప్పటికీ కూడా ఇక్కడ ఎలక్టెడ్ పార్లమెంట్ చేతిలోనే అఫీషియల్ పవర్స్ అనేవి ఉంటాయి. దట్స్ ఆల్ అబౌట్ హిమ్. రైట్, నెక్స్ట్ వన్. రేర్ టిబెటన్ బ్రౌన్ బేర్ హ్యాస్ డిస్కవర్డ్ ఇన్ విచ్ స్టేట్? వాట్ ఈస్ దట్ స్టేట్ అండి? ఇట్ ఈస్ సిక్కిం. క్యాపిటల్ సిటీ ఏంటి? గ్యాంగ్టక్ ఈజ్ ద క్యాపిటల్ సిటీ ఆఫ్ సిక్కిం. టిబెటన్ బ్రౌన్ బేర్ ఇది చాలా అరుదుగా కనిపిస్తూ ఉంటుందండి. సిక్కింలో కూడా హై ఆల్టిట్యూడ్స్ అంటే చాలా అత్యంత హైట్లో అక్కడ స్నోఫాల్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అక్కడ ఈ బ్రౌన్ బేర్ అనేది కనిపించింది. దానికి ఉన్నటువంటి ఇల్యూజివ్ నేచర్ వల్ల ఇట్ హ్యాస్ ఇన్స్పైర్డ్ అంటే చుట్టుపక్కల ఉన్నటువంటి చాలా వాటిని ఇన్స్పైర్ చేయగలిగింది అక్రాస్ హిమాలయాస్. అండ్ ఇట్ ఈస్ హెర్బివోరసా కార్నివోరసా అని అంటే ఇట్ ఈస్ ఆమ్నివోరస్. హెర్బివోరస్ అంటే ఏంటండి? ప్లాంట్ బేస్డ్ ఫుడ్స్ని తీసుకునేటువంటి యానిమల్స్ని హెర్బివోర్స్ అంటారు. ఫ్లెష్ ఈటింగ్ మీట్ ఈటింగ్ యానిమల్స్ని కార్నివోరస్ అంటారు. ఆమ్నివోరస్ అంటే రెండింటిని భుజించే వాటిని ఆమ్నివోరస్ అంటారు. ఇట్ ఈస్ ఆమ్నివోర్ అండి. మేజర్గా దీని యొక్క ఫుడ్ వచ్చేసి మెర్మాట్స్ అంటే రోడెంట్స్ టైప్ ఆ ఫ్యామిలీకి చెందినటువంటి మెర్మాట్స్ అండ్ ఆల్పైన్ వెజిటేషన్. దిస్ ఈజ్ దేర్ డైట్. మేజర్గా అక్కడ హిమాలయాస్లో ఉండేటువంటి బ్లాక్ బేర్కి ఈ బ్రౌన్ బేర్కి చాలా మేజర్ డిఫరెన్సెస్ ఉంటాయన్నమాట. వాటి అపియరెన్స్లో కానీ అవి ఉండేటువంటి ప్రాంతాలు కానీ వాటి యొక్క బిహేవియర్ కానీ ఇవన్నీ కూడా చాలా డిఫరెంట్ ఉంటాయి. హ్యూమన్ బీయింగ్స్ అంటే అవి చాలా షై ఫీల్ అవుతాయి, చాలా సిగ్గుపడుతూ ఉంటాయి అన్నమాట. దే వోంట్ బీ ఇన్ కాంటాక్ట్ విత్ హ్యూమన్ బీయింగ్స్ డైరెక్ట్లీ. అందుకే అవి బయట హ్యూమన్ ఐకి ఎక్కువగా కనపడవు. దీనినే బ్లూ బేర్ అని కూడా దీనికే పేరు. ఈ బ్రౌన్ బేర్కే బ్లూ బేర్ అని కూడా పేరు. ఎందుకు అని అంటే ఆ టిబెటన్ ప్లాట్యూలో ఉన్నటువంటి హార్ష్ క్లైమాటిక్ కండిషన్స్ని కూడా తట్టుకొని బతకగలదు కాబట్టి. రైట్, నెక్స్ట్ వన్. షాన్ మార్ష్ హ్యాస్ అనౌన్స్డ్ రిటైర్మెంట్ ఫ్రమ్ విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్పోర్ట్స్? వాట్ ఈస్ దట్ స్పోర్ట్ అండి? క్రికెట్. షాన్ మార్ష్ అండ్ ఈయన వచ్చేసి హీ ఈజ్ ఆస్ట్రేలియన్ క్రికెటర్. ఆస్ట్రేలియా క్యాపిటల్ సిటీ ఏంటండి? క్యాన్బెర్రా అండ్ ద కరెన్సీ ఈజ్ ఆస్ట్రేలియన్ డాలర్. ఈయన యొక్క స్పెషాలిటీ ఏంటి అని అంటే ఆరెంజ్ క్యాప్, మొట్టమొదటి ఆరెంజ్ క్యాప్ హోల్డర్. ఐపీఎల్ 2008లో వెరీ ఫస్ట్ ఆరెంజ్ క్యాప్ హోల్డర్ ఈయనకే లభించింది. ఇప్పటి వరకు 5,200 మోర్ దెన్ 5,200 రన్స్ వీళ్ళు ఈయన స్కోర్ చేశారు. ఈజ్ 40 years old. అండ్ ఆరోన్ ఫించ్ కూడా రిటైర్మెంట్ని అనౌన్స్ చేశారు. హీ ఈజ్ ఆల్సో ఫ్రమ్ ఆస్ట్రేలియా ఓన్లీ. అండ్ రీసెంట్గా డేవిడ్ వార్నర్ కూడా రిటైర్మెంట్ని అనౌన్స్ చేశారు. హీ ఈజ్ ఆల్సో ఫ్రమ్ ఆస్ట్రేలియా. ఆల్ దీస్ పర్సనాలిటీస్ బిలాంగ్ టు ది స్పోర్ట్ క్రికెట్. రైట్, నెక్స్ట్ వన్. విచ్ పేమెంట్స్ బ్యాంక్ హ్యాస్ అచీవ్డ్ more than 8 crore customers in financial inclusion milestone? What is that bank and India Post Payments Bank. మనకి టోటల్గా 5 మేజర్ పేమెంట్స్ బ్యాంక్స్ ఉన్నాయి. ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్, జియో పేమెంట్స్ బ్యాంక్, ఫినో పేమెంట్స్ బ్యాంక్, పేటిఎం పేమెంట్ బ్యాంక్స్. ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంక్ దీని యొక్క హెడ్ ఆఫీస్ న్యూఢిల్లీలో ఉంది. జియో పేమెంట్ బ్యాంక్ ముంబై అండ్ ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ న్యూఢిల్లీ. ఫినో ఇట్ ఈజ్ అగైన్ ముంబై. పేటిఎం పేమెంట్ బ్యాంక్ దాని యొక్క హెడ్ ఆఫీస్ వచ్చేసి నోయిడా ఉత్తరప్రదేశ్లో ఉంది కాబట్టి దీని యొక్క ఈ పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ హెడ్ ఆఫీస్ కూడా నోయిడా యూపీలోనే ఉంది.
పేమెంట్ బ్యాంక్కి ఎన్బిఎఫ్సికి డిఫరెన్స్ ఏంటో నేను ఇదివరకు మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. నో నీడ్ టు ఎక్స్ప్లెయిన్ ఇట్ ఐ థింక్ అగైన్. కాబట్టి ఇట్ హ్యాస్ బీన్ ఎస్టాబ్లిష్డ్ అండర్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ పేమెంట్, పేరులోనే ఉంది ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ అని చెప్పేసి. అయితే దీంట్లో 100% ఈక్విటీ ఓన్డ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఓన్లీ. ఏ ఇయర్లో దీన్ని లాంచ్ చేశారండి అని అంటే 2018 సంవత్సరం 1 సెప్టెంబర్ నాడు దీనిని లాంచ్ చేశారు. ఇండియన్ పోస్ట్ పేమెంట్ బ్యాంక్స్, టోటల్గా ఇండియాలో 6 పేమెంట్ బ్యాంక్స్ ఉన్నాయండి. ఇంకొక ఇంపార్టెంట్ బ్యాంక్ వచ్చేసి ఎన్ఎస్డిఎల్ పేమెంట్స్ బ్యాంక్. దీని హెడ్ ఆఫీస్ కూడా ముంబైలోనే ఉంది. మేజర్గా ఎందుకు అసలు వీటిని పేమెంట్ బ్యాంక్స్ని ఇంట్రొడ్యూస్ చేయడానికి మేజర్ రీజన్ వచ్చేసి ఏంటి అని అంటే, రిమోటెస్ట్ పార్ట్స్ ఆఫ్ ద కంట్రీ, అలా బతుకుతున్నటువంటి అక్కడ నివసించే వాళ్ళకి కూడా ఈ సర్వీసెస్ అందజేయడమే లక్ష్యంగా వీటిని ఇంట్రడ్యూస్ చేశారు. రైట్, నెక్స్ట్ వన్. Which of the following armed forces has declared 2024 as the year of technology absorption for transformative change? What is that? And it is Indian Army. ఇండియన్ ఆర్మీ డే ఎప్పుడు సెలబ్రేట్ చేస్తాం? January 15th. దీంట్లో భాగంగానే దీన్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఈ ఇయర్ ఎన్నో డే అండి? దట్ ఈస్ 76th ఆర్మీ డే, ఇండియన్ ఆర్మీ డే. అయితే దీనికి ఈ ఆర్మ్డ్ ఫోర్స్ ఈ పెరేడ్, వీళ్ళు ఇండియన్ ఆర్మీ వాళ్ళు పెరేడ్ని కండక్ట్ చేస్తారు. ఈ సందర్భంగా ఆ పెరేడ్ని ఏ రీజన్ హోస్ట్ చేసింది అని అంటే లక్నో, ఉత్తరప్రదేశ్ క్యాపిటల్ సిటీ అయినటువంటి లక్నోకి ఆ పెరేడ్ని షిఫ్ట్ చేశారు. ఇదివరకు అంతా కూడా పెరేడ్ న్యూఢిల్లీలో జరిగేది. ఆ న్యూఢిల్లీ నుంచి ఇప్పుడు లక్నోకి షిఫ్ట్ చేశారు. అసలు దీనిని ఇండియన్ ఆర్మీ డేని 1949 సంవత్సరంలో జనరల్ కేఎం కరియప్ప ఆయన కమాండ్ తీసుకున్న సందర్భంగా 1949లో మొట్టమొదటిసారి ఇండియన్ ఆర్మీ డేని సెలబ్రేట్ చేశాం. అప్పటి నుంచి సెలబ్రేట్ చేస్తూనే వచ్చాం. అండ్ December 4th నేవీ డే వచ్చేసి ఎప్పుడండి? నేవీ డే ఈజ్ సెలబ్రేటెడ్ ఆన్ December 4th. దిస్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ డే ఎప్పుడు సెలబ్రేట్ చేస్తాం? దట్ ఈజ్ ఆన్ October 8th. దిస్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. ఈ ఆర్మ్డ్ ఫోర్సెస్ అన్నిటికీ ఎవరు సుప్రీం కమాండర్గా ఎవరు ఉంటారు? ప్రెసిడెంట్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్. అంటే ప్రెసిడెంట్ విల్ బి సర్వింగ్ యాజ్ ద సుప్రీం కమాండర్ ఆఫ్ దిస్ ఆర్మ్డ్ ఫోర్సెస్. ఈ ఆర్మీ చీఫ్ ఎవరున్నారు? జనరల్ మనోజ్ పాండే చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్గా ఉన్నారు. రైట్, నెక్స్ట్ వన్. హూస్ ద ఆథర్ ఆఫ్ ద బుక్ టైటిల్ గాంధీ ఎ లైఫ్ ఇన్ 3 campaigns? ఎవరు రచించారు? ఎంజే అక్బర్. బేసిక్లీ ఈయనతో పాటు ఎంజే అక్బర్తో పాటు కే నట్వార్ సింగ్ గారు ఇద్దరు కలిసి ఈ పుస్తకాన్ని ఇంట్రడ్యూస్ చేశారనమాట. ఈ బుక్ వచ్చేసి దేని గురించి అనంటే, గాంధీజీ లైఫ్ని 3 క్యాంపెయిన్స్గా డివైడ్ చేసి ఆయన లైఫ్ని ఒక పుస్తకంలాగా రచించారు. ఫోర్వర్డ్ వచ్చేసి ముందు మాట, ఫోర్వర్డ్ వచ్చేసి నట్వర్ సింగ్ గారు ఫోర్వర్డ్ని రాశారు. దెర్ ఆర్ ఆల్రెడీ ఇప్పటికే గాంధీ గారి గురించి 11,000 బుక్స్ మనకి అందుబాటులో ఉన్నాయి. అయినప్పటికీ కూడా హీ టుక్ keen interest in it and he has written that book. రీసెంట్గా జనరల్ ఇండియన్ ఆర్మీ చీఫ్ మనోజ్ ముకుంద్ నర్వానే ఎంఎం నర్వానే గారి బుక్ 4 Stars of Destiny. ఈ బుక్ ఆయన ఆటోబయోగ్రఫీ. ఇది కూడా రిలీజ్ అయింది. వీ హ్యావ్ డిస్కస్డ్ మాధవ్ గాడ్ బోలే ద బాబ్రీ మస్జిద్ రామ్ మందిర్ డైలమా. ఆ పుస్తకాన్ని మాధవ్ గాడ్ బోలే గారు రచించారు. రైట్, నెక్స్ట్ వన్. హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ప్రెసిడెంట్ ఆఫ్ తైవాన్? ఎవరిని అపాయింట్ చేశారండి? లాయ్ చింగ్ థీ. తైవాన్కి ప్రెసిడెంట్గా ఆయన అపాయింట్ అయ్యారు. తైవాన్ యూ ఆల్ న్యూ దట్
ఇట్ ఈస్ రిపబ్లిక్ ఆఫ్ చైనా ఓన్లీ, అంటే యాజ్ అ పార్ట్ ఆఫ్ చైనాగానే దాన్ని కన్సిడర్ చేస్తారు. అయితే బేసిక్లీ ఈయన ఇది వరకు హీ వాజ్ డాక్టర్ అండ్ మెంబర్ ఆఫ్ డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ, డిపిపి పార్టీ హెడ్ అనమాట. ఇట్లా గెలవడం, దిస్ ఈజ్ ఫర్ ద థర్డ్ టైమ్ హీ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ అ ప్రెసిడెంట్ ఆఫ్ తైవాన్. ఈయన ప్రెసిడెంట్గా ఎప్పుడు ప్రమాణ స్వీకారం చేయనున్నారండి అని అంటే మే 2024లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. వేరే ఆప్షన్ చూద్దామండి. గేబ్రియల్ అటల్ గారు రీసెంట్గా ఫ్రాన్స్కి యంగెస్ట్, అదేవిధంగా మొట్టమొదటి ఓపెన్ గేగా గేబ్రియల్ అటల్ గారిని అపాయింట్ చేశారు ఫ్రాన్స్కి పిఎంగా. అండ్ షెరింగ్ తాక్బే ఇది వరకు భూటాన్కి ఫార్మర్ పిఎంగా షెరింగ్ తాక్బే ఉన్నారు. నదియా క్యావినో స్పెయిన్కి డిప్యూటీ పిఎంగా నదియా క్యావినో ఉన్నారు. ర్యూవెన్ అజార్ ఇజ్రాయలీ డిప్లొమాట్. రైట్, నెక్స్ట్ వన్. హూ హ్యాస్ బ్యాక్డ్ ద బెస్ట్ ఫిఫా మెన్స్ అండ్ విమెన్స్ ప్లేయర్ అవార్డ్? ఇదివరకే మనం డిస్కస్ చేసామండి వీళ్ళిద్దరి గురించి. లియోనల్ మెస్సీ, ఐతనా బొమ్మాటి వచ్చేసి షీ ఈజ్ ఫ్రమ్ స్పెయిన్, లియోనల్ మెస్సీ వచ్చేసి అర్జెంటీనా. దీస్ 2 persons ఆర్ ఫుట్బాలర్స్. అర్జెంటీనా క్యాపిటల్ సిటీ ఏంటండి? బ్యూనస్ ఎయిర్స్ అండ్ ద కరెన్సీ ఈజ్ అర్జెంటీన్ పీసో. స్పెయిన్ క్యాపిటల్ సిటీ ఏంటి? మాడ్రిడ్ అండ్ ద కరెన్సీ ఈజ్ యూరో. లియోనల్ మెస్సీ లాస్ట్ 2022 వరల్డ్ కప్, ఖతార్లో జరిగినటువంటి వరల్డ్ కప్, అర్జెంటీనా వరల్డ్ కప్ ఆయన గెలుచుకున్నారు. ఐతనా బొమ్మాటిగా షీ హ్యాస్ ఆల్సో హెల్డ్ స్పెయిన్ విమెన్స్ వరల్డ్ కప్. లాస్ట్ టైం జరిగినటువంటి విమెన్స్ వరల్డ్ కప్ కూడా ఆవిడ హయాంలోనే గెలిచింది. అంటే అట్లా ప్రీవియస్ రికార్డ్స్ని బేస్ చేసుకొని ఇట్లా అవార్డ్స్ని అందజేస్తూ ఉంటారు. అట్లా వాళ్ళ యొక్క రికగ్నిషన్ని గుర్తించి ఈ అవార్డ్స్ని రీసెంట్గా లండన్లో జరిగినటువంటి అవార్డ్ ఫంక్షన్లో భాగంగా వీటిని అందజేశారు. క్లియర్ కదా? రైట్, నెక్స్ట్ వన్. Who among the following has named Baramulla Stadium after former Chief of Defence Staff General Bipin Rawat? ఎవరు నేమింగ్ కన్వెన్షన్ ఇచ్చారు? మనోజ్ సిన్హా గారు. హీ ఈజ్ సర్వింగ్ యాజ్ ద లెఫ్టినెంట్ జనరల్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ అయినటువంటి మనోజ్ సిన్హా గారు ఈ బారాముల్లా స్టేడియం అన్నటువంటిది బేసిక్లీ ఇట్ ఈస్ స్పోర్ట్స్ స్టేడియం. లాస్ట్ 7 years నుంచి లాస్ట్ 7 tournaments, అదే 300 matches ఈ స్టేడియంలోనే జరిగాయి అన్నమాట. లైక్ దట్ యూ ఆల్ న్యూ దట్ మొట్టమొదటి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్ గారు, ఆయన అర్లియర్ 2021లో హెలికాప్టర్ క్రాష్లో ఆయనతో పాటు 11 members, ఆయన వైఫ్, అదేవిధంగా ఇంకా వేరే 11 members అందరూ కూడా చనిపోయిన సంగతి మనకు తెలుసు. కాబట్టి ఆయన చేసినటువంటి సర్వీస్ జమ్మూ అండ్ కాశ్మీర్ ఆ రీజియన్లో ఆయన చేసినటువంటి కాంట్రిబ్యూషన్స్కి ప్రతిఫలంగానే దానికి ఆ బారాముల్లా స్టేడియంకి ఆయన పేరుని పెట్టారు. రైట్, నెక్స్ట్ వన్. విచ్ స్టేట్ హ్యాస్ సైన్డ్ అగ్రిమెంట్ విత్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఫర్ సెటింగ్ అప్ C4IR, సెంటర్ ఫర్ ఫోర్త్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్. Center for Fourth Industrial Revolution, that is C4IR, literal meaning అనమాట. వాట్ ఈస్ దట్ స్టేట్? అండ్ ఇట్ ఈస్ తెలంగాణ. చీఫ్ మినిస్టర్ వచ్చేసి ఎవరున్నారు? రేవంత్ రెడ్డి, సర్వింగ్ యాజ్ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ. వరల్డ్ ఎకనామిక్ ఫోరం ప్రతి సంవత్సరం కూడా డావోస్, స్విట్జర్లాండ్లో వరల్డ్ ఎకనామిక్ ఫోరం WEF సమ్మిట్ అనేటువంటి ఎవ్రీ ఇయర్ డేవోస్ స్విట్జర్లాండ్లో వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమ్మిట్ అనేది జరుగుతూ ఉంటుంది, మనందరికీ తెలుసు. లైక్ దట్ ఇది షెడ్యూల్ టు బి లాంచ్డ్ ఆన్ February 28 యాజ్ అ పార్ట్ ఆఫ్ బయో ఏషియా సమ్మిట్లో భాగంగా దీనిని ఇంట్రడ్యూస్ చేయనున్నారు. లైక్ దట్ ఈ డిజిటల్ హెల్త్ కేర్ ట్రాన్స్ఫర్మేషన్ గోల్ దాంట్లో భాగంగా ఈ C4IR అన్నటువంటి కాన్సెప్ట్
WEF వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమ్మిట్ అనేది రీసెంట్గా డావోస్ స్విట్జర్లాండ్లో జరిగింది. రేవంత్ రెడ్డి గారు హీ హాజ్ పార్టిసిపేటెడ్. దాంట్లో భాగంగానే దీన్ని సైన్ చేశారు. అంటే లాస్ట్ ఇయర్ దీని గురించి సైనింగ్ కన్వెన్షన్ అదంతా అయ్యింది. నవ్ ఇట్ హ్యాస్ బీన్ అఫీషియల్. రైట్, నెక్స్ట్ వన్. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ బ్యాంక్ విల్ టర్న్ 100 years old? వాట్ ఈస్ దట్ బ్యాంక్ అండి? ఇట్ ఈస్ కర్ణాటక బ్యాంక్. కర్ణాటక బ్యాంక్ యు ఆల్ న్యూ దట్ 1924లో దీన్ని లాంచ్ చేశారు. ఇయర్ 2024కి 100 years. అందుకే వీళ్ళు ఏం చేశారు అని అంటే 1 year, ఒక సంవత్సరం ముందుగానే 2023లోనే ఈ 100 years సెలబ్రేషన్ దాంట్లో భాగంగా చాలా కాన్సెప్ట్స్ ఇంట్రడ్యూస్ చేశారు. ఇప్పుడు కరెంట్ అకౌంట్, సేవింగ్స్ అకౌంట్ క్యాంపెయిన్ అయితే ఉంటుంది, 100 days క్యాంపెయిన్. దాంట్లో భాగంగా అది మాత్రమే కాదు, ఇంకా కర్ణాటక బ్యాంక్ ఇది వచ్చేసి వన్ ఆఫ్ ద లీడింగ్ ప్రైవేట్ బ్యాంక్స్ ఇన్ ఇండియా. February 2024లో ఇట్ వుడ్ టర్న్ 100 years. మేజర్గా దీని యొక్క బ్రాంచెస్ 901 బ్రాంచెస్ 22 స్టేట్స్లో, అదేవిధంగా 2 UTస్లో ఇన్ని బ్రాంచెస్ అని ఉండడం విశేషం. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి ఎక్కడ ఉన్నాయండి? మ్యాంగళూరులో దీని యొక్క హెడ్ క్వార్టర్స్ అనేవి ఉన్నాయి. రీసెంట్గా కర్ణాటక బ్యాంక్ వాళ్ళు క్లిక్స్ క్యాపిటల్ అన్నటువంటి దానితో క్లిక్స్ క్యాపిటల్ దీంతో ఇది వచ్చేసి బేసిక్లీ NBFC దాంతో కొలాబ్ అయ్యి ఆ పార్ట్నర్షిప్తో MSME సెక్టార్కి ఇండిపెండెంట్ లోన్స్ ఇవ్వడానికి దీంతో క్లిక్స్ కెపాసిటీ అన్నటువంటి దాంతో క్లబ్ అయింది కర్ణాటక బ్యాంక్. క్లియర్ కదా? రైట్, నెక్స్ట్ లెసన్ ఫర్ టుడే. ఎక్సర్సైజ్ సహయోగ్ కైజన్ అట్ చెన్నై కోస్ట్. విచ్ ఆఫ్ ద కంట్రీస్ ఆర్ గోయింగ్ టు పార్టిసిపేట్? ఇండియాతో పాటు ఇండియా అండ్ జపాన్. ఇండియా మరియు జపాన్కి మధ్య జరిగేటువంటి ఎక్సర్సైజ్ అండి దట్ ఈస్ సహయోగ్ కైజన్. అంటే ఈ కోస్ట్ గార్డ్ ఎక్సర్సైజ్గా మనం చెప్పొచ్చు. ఏ ఎక్సర్సైజ్ అయినా, ఆర్మీ అయినా, నేవీ అయినా, ఎయిర్ ఫోర్స్ అయినా, వాట్ ఎవర్ ఎక్సర్సైజ్ ఇట్ మైట్ బి, ఆ ఎక్సర్సైజెస్ కండక్ట్ చేయడానికంటే ఆ 2 దేశాల మధ్య ఇంటర్నల్ టైస్ని ఎన్హాన్స్ చేయడానికి, టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్ ఎంత ఉంది దాన్ని చెక్ చేసుకోవడానికి, ఏదన్నా ఆపద రాబోతుంది అని అంటే బెటాలియన్ ఎంత సంసిద్ధంగా ఉంది, వీటన్నిటిని అంచనా వేసుకుంటూ ఎన్హాన్స్ చేయడానికి ఇట్లాంటి ఎక్సర్సైజెస్ని కండక్ట్ చేస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. As a part of that only this memorandum of cooperation has been signed in the year 2006. దీనిని 8th January నాడు ఈ ఎక్సర్సైజ్ని సైన్ చేశారు. దీంట్లో స్టార్ట్ చేశారు ఇండియన్ కోస్ట్ గార్డ్ షిప్ అయినటువంటి శౌర్య, జపనీస్ కోస్ట్ గార్డ్ షిప్ యాషిమా, ఈ 2 పార్టిసిపేట్ చేస్తున్నాయి. ఈ నేమ్స్ ఇంపార్టెంట్. దీంతోపాటు రీసెంట్గా ఎక్సర్సైజ్ అయుత్థాయ దిస్ హ్యాస్ బీన్ లాంచ్డ్ బిట్వీన్ ఇండియా అండ్ థాయిలాండ్. అయుత్థాయ లిటరల్ మీనింగ్ వచ్చేసి అన్డిఫీటబుల్. దిస్ ఎక్సర్సైజ్ హ్యాస్ ఆల్సో బీన్ లాంచ్డ్ రీసెంట్లీ. క్లియర్ కదా? Quick revision. India defeated West Indies cricket team in the finals of Men's Cricket World Cup 1993. Lotte Shering has become the PM of Bhutan since November 7, 2018. Indian Navy's multinational exercise that is Milan 24 will be held in Vizag from Feb 19 to 27, 2024. Dubai has been named the top global destination in the 2024 TripAdvisor Traveler's Choice. India to chair UNESCO World Heritage Committee and host 46th session in 2024. DRDO has launched an indigenous assault rifle named Ugra. Actor Willem Dafoe became the first celebrity to receive Hollywood Walk of Fame star in 2024. Question of the day. Who is known as Deshbandhu? If you know the answer, do comment in the comment section. And that's all for today. We'll be meeting again tomorrow. Until then, thank you.